హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది ఈ మంచం నవారు యాక్చువల్గా ఎల్లో కలర్లో ఉండేదండి. అది ఎండకి వానికి అలా ఉండిపోయి ఇలా తెల్లగా అయిపోయింది. నవారు కూడా బాగా వీక్ అయిపోయి కట్ అయిపోతుంది. అందుకే ఇదంతా తీసేసి కొత్తది వెళ్దాం అనుకున్నా. దీనికి మా అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. పిల్లల్ని చిన్నతనం నుండే మనం చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేసుకుంటే పెద్దయ్యాక హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇలా పాత నవారంతా తీసేశాక కొత్తది ఈజీగా ఎలా అల్లాలో చెప్తాను. ఈ మంచం 3/6 సైజులో ఉందండి. అంటే 3 అడుగుల వెడల్పు, 6 అడుగులు పొడవు అన్నమాట. ఈ సైజు మంచానికి దాదాపుగా 1.5 రోల్ సరిపోతుందండి. ముందుగా నవారుని ఒక కార్నర్లో గట్టిగా ముడివేసుకొని అడ్డు వరుసలు వేసుకోవాలి. నిలువుగా వేయటం కన్నా ముందుగా అడ్డు వరుసలు వేయటం వలన పని త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది. వరుసకి మధ్య 1 లేదా 1.5 ఇంచు గ్యాప్ వదులుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సరిపోతుంది. నవారు ఎక్కడ పురి తిరగకుండా చక్కగా వేసుకోవాలి. నాకైతే దాదాపుగా 34 వరుసలు వచ్చాయి. ఇలా వేసుకున్నాక మంచం నిలువబెట్టి నిలువు వరుసలు వేసుకుందాం. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి సింగిల్ లేయర్, రెండవది డబుల్ లేయర్. సింగిల్ లేయర్ అయితే 2 వైపుల వరుసలు కలిపి క్రిస్ క్రాస్ పద్ధతిలో, అంటే ఒకటి మార్చి ఒకటి అల్లుకోవటం. ఇక డబుల్ లేయర్ అంటే 2 వైపులా సెపరేట్గా క్రిస్ క్రాస్ పద్ధతిలో అల్లుకోవటం. ఇది 2 వైపులా అల్లకం వస్తుంది. సింగిల్ లేయర్ కన్నా డబుల్ లేయర్ అల్లటం ఈజీ. అలాగే నవారు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా అల్లుకోండి. చివరగా నవారంతా అడ్డం మరియు నిలువు 2 వైపులా గట్టిగా బిగించి కట్టుకోవాలి. అంతేనండి, మంచం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.